వీళ్ళ నేతృత్వంలో జరుగుతుంది. వీళ్ళు అసలు డైరీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కాదు. వీళ్ళు కేవలం పామ్ ఆయిల్ ఇట్లాంటి ఇట్లాంటి వస్తువులకు సంబంధించిన వ్యక్తులు. వీళ్ళు డైరీ రంగానికి సంబంధించిన వ్యక్తులు కాదు. కానీ ఏదైతే టెండర్ నిబంధనల్లో 1500 తిరుమల నుండి 1500 కిలోమీటర్ల లోపు మాత్రమే మనకు నెయ్యి సరఫరా చేసే డైరీ ఫామ్ ఉండాలని ఉన్నందువల్ల ఈ నెట్వర్క్ అంతా ఏఆర్ డైరీ సంస్థ కానీ, ఈ భోలేబాబా డైరీ ప్రోడక్ట్స్ కానీ, వీళ్ళందరూ ఈ నెట్వర్క్ అంతా కలిసి ఈ వైష్ణవి డైరీని ఎంచుకోవడం జరిగింది. ఈ వైష్ణవి డైరీ ఓనర్షిప్ని వాళ్ళు కొనుగోలు చేసి వాళ్ళ పేర్లతో ట్రాన్స్ఫర్ చేసుకొని వీళ్ళు టెండర్లో ఏ రేటు మీద ఇచ్చున్నారంటే 319 రూపాయలు. 1 కిలో ఆవు నెయ్యి 319 రూపాయలు. ఇది వాణిజ్యపరంగా ఎంత పెద్ద డైరీ సంస్థకు కూడా ఇది సాధ్యం కాని రేటు. అలాంటిది వీళ్ళు 319 రూపాయలకి ఆ రోజు టెండర్ కోట్ చేశారంటే ఆనాటి వైసీపీ ప్రభుత్వానికి తెలీదా ఇది కుట్రపూరితంగా జరుగుతోంది.